Hey everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోని మొదలు పెట్టబోయే ముందు వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఉపయోగపడే ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. నచ్చితే తప్పకుండా లింక్స్ క్లిక్ చేసి పర్చేస్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో పిల్లలకి లేదా కిడ్స్ రిలేటెడ్ సెంటెన్సెస్ ఈ వీడియోలో ఉండబోతున్నాయి. సెంటెన్సెస్ అన్నింటినీ చాలా క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా చెప్పడం జరిగింది. సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే కోపం అలాగే చిరాకు. ఈ వర్డ్స్ని మనం ఇంగ్లీష్లో యాంగర్ అండ్ ఇరిటేషన్ ఇలా చెప్తాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఇస్ కోపంగా ఉన్నప్పుడు నేను ఎవరితోనూ మాట్లాడను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వెన్ ఐ యామ్ యాంగ్రీ ఐ డు నాట్ టాక్ టు ఎనీ వన్ ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే అరవడం ఎందుకు లేదా ఎందుకు అరవడం. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్ చిన్న పనే కదా నువ్వు చెయ్యి లేదా చిన్న పనే కదా నువ్వే చేసేయి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఇస్ త్వరగా లేస్తే స్కూల్కి టైంకి వెళ్తావు. పిల్లలతో ఇది చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ వేకప్ ఎర్లీ యూ విల్ గో టు స్కూల్ ఆన్ టైమ్. ఇఫ్ యూ వేకప్ ఎర్లీ యూ విల్ గో టు స్కూల్ ఆన్ టైమ్ ఇలా చెప్తాం. అదే ప్రతిరోజు లేదా రోజు స్కూల్కి లేట్గా వెళ్ళటం నీకు ఇష్టమా ఇలా అడగాలనుకుంటే డూ యూ లైక్ గోయింగ్ టు స్కూల్ లేట్ ఎవ్రీ డే. డూ యూ లైక్ గోయింగ్ టు స్కూల్ లేట్ ఎవ్రీ డే ఇలా అడుగుతాం. అదే 2-3 రోజులు నువ్వు త్వరగా నిద్రలేస్తే తర్వాత నీకు అది అలవాటు అయిపోతుంది ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ వేకప్ ఎర్లీ ఫర్ 2 or 3 days ఇట్ విల్ బికమ్ అ హ్యాబిట్ ఆఫ్టర్వర్డ్. ఇఫ్ యూ వేకప్ ఎర్లీ ఫర్ 2 or 3 days ఇట్ విల్ బికమ్ అ హ్యాబిట్ ఆఫ్టర్వర్డ్ ఇలా చెప్తాం. ఇట్ విల్ బికమ్ అ హ్యాబిట్ అంటే నీకు అలవాటు అయిపోతుంది అని. సెంటెన్స్ నెంబర్ 2 ఇస్ రేపటి నుంచి నేను అస్సలు పట్టించుకోను. చిరాకు వచ్చినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో From tomorrow onwards, I won't care about you at all. From tomorrow onwards, I won't or I will not care about you at all. ఇలా చెప్తాం. I won't care about you అంటే నేను నీ గురించి అస్సలు పట్టించుకోను అని. అదే నేను నీ మంచి కోసమే చెప్తూ ఉంటే నీకు చిరాకు వస్తుంది లేదా నువ్వు నా మీద చిరాకు పడుతున్నావు ఇలా చెప్పాలనుకుంటే When I tell you for your own good, you get irritated with me. When I tell you or When I am telling you for your own good, you get irritated with me. ఇలా చెప్తాం. అదే రేపటి నుంచి నీ అంతట నువ్వే నిద్రలేగు అలాగే నీ పని నువ్వే చేసుకొని నువ్వు నీ అంతట నువ్వే స్కూల్కి వెళ్ళు ఇలా చెప్పాలనుకుంటే From tomorrow onwards, wake up by yourself, do your own work and go to school on your own. From tomorrow onwards, wake up by yourself, do your own work and go to school on your own. ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 3 ఇస్ ప్రతిదీ అన్నిసార్లు చెప్పించుకోకు. ఇలా కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ మేక్ మీ టెల్ యూ ఎవ్రీథింగ్ అగైన్ అండ్ అగైన్. డోంట్ మేక్ మీ టెల్ యూ ఎవ్రీథింగ్ అగైన్ అండ్ అగైన్ ఇలా చెప్తాం. అంటే ప్రతి విషయాన్ని కూడా నాతో పదే పదే చెప్పించుకోకు అని. అదే యూ షుడ్ నాట్ బిహేవ్ ఇన్ అ వే దట్ హర్ట్స్ అదర్స్ విత్ యువర్ వర్డ్స్. యూ షుడ్ నాట్ బిహేవ్ ఇన్ అ వే దట్ హర్ట్స్ అదర్స్ విత్ యువర్ వర్డ్స్ అంటే నీ మాటలు ఎదుటివారికి హర్ట్ కలిగేలా లేదా ఎదుటివారిని నొప్పించేలాగా నువ్వు అస్సలు ప్రవర్తించకూడదు అని. అదే నువ్వు ఎవరితోనూ ఏది కూడా పదే పదే చెప్పించుకోకు ఇలా చెప్పాలనుకుంటే డోంట్ మేక్ ఎనీవన్ టెల్ యూ ఎనీథింగ్ అగైన్ అండ్ అగైన్. డోంట్ మేక్ ఎనీవన్ టెల్ యూ ఎనీథింగ్ అగైన్ అండ్ అగైన్ ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 4 ఇస్ ప్రతిదానికి అలా నవ్వకూడదు. ఇది కూడా చెప్తూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ షుడ్ నాట్ లాఫ్ లైక్ దాట్ అట్ ఎవ్రీథింగ్. యూ షుడ్ నాట్ లాఫ్ లైక్ దాట్ అట్ ఎవ్రీథింగ్ ఇలా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ ఈవెన్ ఇఫ్ దెర్ ఈస్ నో రీజన్ ఇఫ్ యూ కీప్ లాఫింగ్ పీపుల్ విల్ థింక్ యూ ఆర్ క్రేజీ. ఈవెన్ ఇఫ్ దెర్ ఈస్ నో రీజన్ ఇఫ్ యూ కీప్ లాఫింగ్ పీపుల్ విల్ థింక్ యూ క్రేజీ ఆర్ పీపుల్ విల్ థింక్ యూ ఆర్ క్రేజీ అంటే కారణం ఏమీ లేకుండా నువ్వు అలా నవ్వుతూ ఉన్నట్లయితే అందరూ నిన్ను పిచ్చివాడు లేదా పిచ్చిది అనుకుంటారు అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఇస్ ఇట్స్ ఓకే టు బీ హౌఎవర్ యూ వాంట్ విత్ ఫ్రెండ్స్ బట్ బీ కేర్ఫుల్ విత్ స్ట్రేంజర్స్.
It's okay to be however you want with your friends or with friends, but be careful with strangers. అంటే నువ్వు నీ ఫ్రెండ్స్తో ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ తెలియని వాడితో మాత్రం జాగ్రత్తగా ఉండు అని. సెంటెన్స్ నెంబర్ 5 is ఏమైందో ఏడవకుండా చెప్పు. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో టెల్ మీ వాట్ హ్యాపెండ్ వితౌట్ క్రయింగ్. టెల్ మీ వాట్ హ్యాపెండ్ వితౌట్ క్రయింగ్ ఇలా చెప్తాం. అదే నువ్వు ఇలా ప్రతిదానికి ఏడుస్తూ ఉన్నట్లయితే అందరూ నిన్ను పిరికివాడు లేదా పిరికిది అనుకుంటారు. ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ క్రై లైక్ దిస్ ఫర్ ఎవ్రీథింగ్ ఎవ్రీవన్ విల్ థింక్ యూ ఆర్ అ కోవర్డ్. ఇఫ్ యూ క్రై లైక్ దిస్ ఫర్ ఎవ్రీథింగ్ ఎవ్రీవన్ విల్ థింక్ యూ ఆర్ అ కోవర్డ్. ఈ విధంగా చెప్తాం. కోవర్డ్ అంటే ధైర్యం లేనివాడు లేదా పిరికివాడు అనే మీనింగ్ వస్తుంది. అదే నీకు ఏడుపు వస్తున్నట్లయితే కాసేపు ఏడు, తర్వాత గట్టిగా ఆలోచించి ఏం చేయాలో అది చెయ్యి, లేదా తర్వాత ఏం చేయాలో దాని గురించి గట్టిగా ఆలోచించు. ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ ఫీల్ లైక్ క్రయింగ్ క్రై ఫర్ అ వైల్, దెన్ థింక్ ఫర్మ్లీ అబౌట్ వాట్ యూ షుడ్ డూ నెక్స్ట్. ఇఫ్ యూ ఫీల్ లైక్ క్రయింగ్ క్రై ఫర్ అ వైల్, దెన్ థింక్ ఫర్మ్లీ అబౌట్ వాట్ యూ షుడ్ డూ నెక్స్ట్. ఇలా చెప్తాం. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఒకసారి పిలిస్తే వినపడదా లేదా నీకు వినపడదా. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో కాంట్ యూ హియర్ వెన్ ఐ కాల్ యూ వన్స్. కాంట్ యూ హియర్ వెన్ ఐ కాల్ యూ వన్స్ ఇలా చెప్తాం. అదే నువ్వు మనిషివి మాత్రం ఇక్కడే ఉన్నావు, కానీ నేను చెప్పే మాటలు ఏవి వినడం లేదు. ఇలా చెప్పాలనుకుంటే యూ ఆర్ హియర్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ బట్ యూ ఆర్ నాట్ లిస్నింగ్ టు మై వర్డ్స్ అట్ ఆల్. ఆర్ యూ ఆర్ హియర్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ బట్ యూ ఆర్ నాట్ లిస్నింగ్ టు మై వర్డ్స్ అట్ ఆల్ ఇలా చెప్తాం. అదే నేను నిన్ను అరగంట నుంచి పిలుస్తున్నాను, కానీ నువ్వు ఫోన్లో ఏం చేస్తున్నావు. ఇలా అడగాలనుకుంటే ఐ హ్యావ్ బీన్ కాలింగ్ యూ ఫర్ హాఫ్ అన్ అవర్, వాట్ ఆర్ యూ డూయింగ్ ఆన్ యువర్ ఫోన్. ఐ హ్యావ్ బీన్ కాలింగ్ యూ ఫర్ హాఫ్ అన్ అవర్, వాట్ ఆర్ యూ డూయింగ్ ఆన్ యువర్ ఫోన్. ఈ విధంగా అడుగుతాం. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈస్ పట్టించుకోకుండా అలా ఉండకు. పిల్లలకి ఇలాంటివి కూడా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ స్టే లైక్ దాట్ వితౌట్ కేరింగ్ అబౌట్ ఎనీథింగ్. డోంట్ స్టే లైక్ దాట్ వితౌట్ కేరింగ్ అబౌట్ ఎనీథింగ్ ఇలా చెప్తాం. డోంట్ స్టే లైక్ దాట్ అంటే నువ్వు అలా ఉండకు అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ఇఫ్ యూ డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్ నౌ నో వన్ విల్ కేర్ అబౌట్ యూ లేటర్. ఇఫ్ యూ డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్ నౌ నో వన్ విల్ కేర్ అబౌట్ యూ లేటర్ అంటే నువ్వు ఇప్పుడు దేని గురించి పట్టించుకోకపోయినట్లయితే తర్వాత నిన్ను ఎవ్వరూ పట్టించుకోరు అని. Another example is when someone talks to us, we should at least listen. When someone talks to us, we should at least listen or listen to them. అంటే ఎవరైనా మనతో మాట్లాడినప్పుడు మనం కనీసం వాళ్ళు చెప్పేది వినాలి అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.